అమరావతికి దూసుకుపోవాలి, రాజధాని నిర్మాణానికి బ్రేకులు ఉండొద్దు. ఇది అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్లియర్ కట్ ఆదేశాలు. ఆయన సమీక్షలు నిర్మాణంపై జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాము. అమరావతి నిర్మాణాల్లో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అధికార విపక్షాల మధ్య అమరావతి రాజకీయ యుద్ధం మరో యాంగిల్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమరావతి నిర్మాణం వేగవంతం చేసేందుకు ఓవైపు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తుంటే మరోవైపు అమరావతిలో భారీగా అవినీతి జరుగుతుందన్నారు వైసీపీ అధినేత జగన్. రాజధాని అమరావతి నిర్మాణ పనులు రికార్డు సమయంలో పూర్తి కావాలని మంగళవారం అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. నిర్దేశించిన గడువు కంటే 6 నెలల ముందే రాజధాని పనులు పూర్తవ్వాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ప్రస్తుతం 50,552 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచామని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇందులో 74 పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇకపై ప్రతి నెల అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సమయం ప్రకారం పనులు పూర్తి కాకపోతే సదరు కాంట్రాక్ట్ సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పనుల పురోగతిని రియల్ టైంలో పర్యవేక్షిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు భూములు కేటాయించిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అదే సమయంలో రాజధాని అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలోనూ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అయితే అమరావతి నిర్మాణాల్లో భాగంగా అవినీతి జరుగుతోందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆరోపించారు. బెంగళూరు, హైదరాబాద్ లో కంటే అమరావతిలో నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారని, ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు జగన్. In Amaravati, the cost of construction per SFT 10,000 rupees per SFT. You tell me in Hyderabad, or you tell me in Bangalore, or you tell me in Chennai, what is the cost of construction? Even with a 5-star lobby, 5-star flats are sold, or the cost of construction is 4,500 rupees. The cost of construction to construct something like that would be 4,500 rupees per SFT. In Amaravati, you're talking about 9,000, 10,000 rupees per SFT. Is it not a scam? అయితే జగన్ విమర్శలను తప్పుపడుతోంది టీడీపీ. అమరావతిపై వైసీపీ మొదటి నుంచి విషం చిమ్ముతోందని, ఇందులో భాగంగానే జగన్ విమర్శలు చేస్తున్నారని అంటోంది.